ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రెండింగ్లో ఉన్న పచ్చిమిర్చి కరివేపాకు ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను దానికోసం 2 ఎగ్స్, 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రిబ్బలు తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో ఎగ్లోని తెల్ల సోన తీసి పక్కన పెట్టుకోవాలి. తెల్ల సోన మాత్రమే తీసుకోవాలి, పచ్చ సోన తీసుకోకూడదు. తర్వాత గ్యాస్పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు రిబ్బలు అందులో వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిర్చి కరివేపాకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2-3 మినిట్స్ వేగనివ్వాలి. తర్వాత ఇది మనం ముందుగా తీసి పెట్టుకున్న తెల్ల సోనాలో వేసుకోవాలి. వెంటనే గ్యాస్పై ప్యాన్ పెట్టుకొని ఈ తెల్ల సోనాని ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదు మనకి, ఎందుకంటే ముందుగానే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, సో అందుకని మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అలా వేగనివ్వాలి. తర్వాత దీన్ని తిప్పి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అంతే, ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి కరివేపాకు ఆమ్లెట్ రెడీ.